హాయ్ అండి, నేను మీ దేవి. వెల్కమ్ టు మూర్తి దేవి వ్లాగ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇక్కడైతే నా స్టిచ్చింగ్ వరకు కంప్లీట్ అయిపోయిందండి. నేను ఈరోజు ఫ్రీగా ఉన్నాను. యాక్చువల్గా 2 రోజుల ముందే వెళ్ళాలి, కాకపోతే మా ఫ్రెండు కూడా కుట్టాలి నాతో పాటు, నా పార్ట్నరు. అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నానని స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. అంటే ఇద్దరం కలిపి వెళ్తే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి నేనైతే తనకు కూడా వర్క్ అయ్యే వరకు ఆగి ఇద్దరం కలిపి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేసుకుని నీట్గానే ఉంది కదండి, కానీ మళ్ళీ ఖాళీ దొరుకుతుందో దొరకదో అనేసి ఇంకా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు చిక్కుడుకాయ కూర వండాను, రసం పెట్టాను, అన్నం పెట్టాను, కొత్తిమీర పచ్చడి చేశాను. అలాగే ఇడ్లీకి పప్పు నానబెట్టుకున్నాను, ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను. నెక్స్ట్ బఠానీ గారెలు చేశాను పిల్లల స్నాక్ కింద. వీడియో చూస్తూనే ఉండండి చివరి వరకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా క్లీన్ చేస్తానండి, సింకు అన్నీని. అయితే ఈ పని అంతా అయిపోయాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నాను. అది దాని పని అది చేసుకుంటే తర్వాత మన పని మనం చేసుకోవచ్చు కదా అనేసి, ఒక పని అయిపోద్ది కదా అనేసి బట్టలు వేసిన తర్వాత నేనైతే అది దాని పని చేసుకుంటూ ఉంది. నేనైతే వంట చేసుకున్నాను. రేపైతే వర్క్ పట్టుకొని వెళ్తామండి, మళ్ళీ న్యూ స్టాక్ తెచ్చుకుంటాము. ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. రసం పెట్టేసుకున్నానండి ఫస్ట్, తర్వాత రైస్ వండేసుకున్నాను. ఇక్కడేమో చిక్కుడుకాయ కూర కర్రీ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. చిక్కుడుకాయలు నైటే వలిచేసామండి, మా చిన్నోడు నేను టీవీ చూసుకుంటాను. ఆ పని అయితే తెల్లబడలేదు నాకు. వీలు ఇలాగే ఒక పని చేస్తూ 5 పనులు చేసుకోవచ్చండి. ఒక పక్క వాషింగ్ మిషన్ రన్ అవుతుంది, అలాగే చిక్కుడుకాయ వేపుకోవచ్చు, పక్కన కొత్తిమీర పచ్చడి కూడా చేసుకుంటాను. చిక్కుడుకాయ అయితే నైట్ వలిచేసానండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇప్పుడే కట్ చేసుకున్నాను, కొత్తిమీర పచ్చడిలోకి దేనిలోకి. ఈ చిక్కుడుకాయలు అయితే కొంచెం పీస్గా ముదరగా ఉన్నాయండి. కొంచెం ఉడకటానికి వేగటానికి కూడా టైం పట్టేసింది. లేత చిక్కుడుకాయలు అయితే తొందరగా అయిపోద్ది, కానీ కొంచెం ముదరగా ఉన్నాయి. రైతు బజార్కి నేను వెళ్ళలేదండి, మా వారు వెళ్ళారు. నేను మా వారు వెళ్తాము ఒక్కొక్కసారి, అప్పుడు నాకు నచ్చినవి కొనుక్కుంటాము. ఇక్కడైతే ఒక పక్క చిక్కుడుకాయ ఉడుకుతుంది కదండి, కొత్తిమీర అయితే కట్ చేసుకొని, నేను రైతు బజార్ నుంచి వచ్చినప్పుడే కొత్తిమీర ఇలా ఆకుకూరలు ఉంటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అలాగా కట్టల పలంగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టను, కట్ చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటాను, అవి ఫ్రిడ్జ్లో పెడతాను. అవి తీసి ఇప్పుడు కడిగేసుకుంటున్నాను నీట్గా. 2 టైమ్స్ కడిగేసుకోవాలి. ఇక్కడైతే చిక్కుడుకాయ వేగుతుంది, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను అది కడిగేసిన తర్వాత. సాల్ట్ అంతా కలిసిపోయిన తర్వాత కలిపేయాలి. వెల్లుల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువే వేస్తున్నానండి పచ్చళ్ళలోకి, అందుకనే చెతగొట్టి ఎక్కువ ఉంచుకుంటున్నాను రెడీగాను. వెల్లుల్లిపాయ ఎంత తింటే అంత మంచిదండి ఆరోగ్యానికి, అందుకే కొంచెం ఎక్కువగానే వాడతాను ఉట్టప్పుడు కూడాను. ఒక పండు మిరపకాయలు లాంటివే తీసుకున్నానండి పచ్చడికి, అవి ఉన్నాయని ఇంట్లోన ఆల్రెడీగా. ఈ లోపల అది వేగుతూ ఉంటుంది. ఇక్కడ కారం అయితే వేసుకొని ఫుల్గా కలుపుకుంటున్నానండి కళాయిని. చిక్కుడుకాయ ఇవన్నీ పనులు వేగే వరకు చిక్కుడుకాయ అయితే ఆగలేదండి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత అందులోనే కొత్తిమీర వేసేయకుండా అవి ముందు పక్కకు తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని అవి ముందు
వేపిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే వాటితో పాటు టమాటీ కొత్తిమీర అన్నీ వేసి వేపేస్తారు. నాకైతే అలా నచ్చదు, పక్కకు తీసేసుకుంటాను. ఇవి వీడియో తీస్తూ ఆ పక్క వంట చేయడం చాలా కష్టమేనండి. ఒక పక్క చేతితో సెల్ పట్టుకొని పక్క తీయాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది. కొత్తిమీర వేసాను. ఇది వేగిన తర్వాత ఇప్పుడు బాగా టమాటీ వేసుకుంటాను. టమాటీని కొత్తిమీర కలిపి వేపేసుకుంటానండి. అవి వేగేటప్పుడే చిన్న చింతపండు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర అన్నీ వేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు పక్కకు ఉంచుకోవాలి. ఇక్కడైతే అవి వేగుతూ ఉన్నాయి. నేనైతే ఇక్కడ మినపప్పు ఇడ్లీకి నానబెట్టుకుంటున్నాను. మినపప్పు నానబెట్టేటప్పుడు కొంచెం మెంతులు కూడా వేసి నానబెట్టేసుకుంటాను. మ్యాక్సిమం అందరూ అలాగే చేస్తున్నారులేండి ఇప్పుడు. మ్యాక్సిమం అందరూ అలాగే చేస్తున్నారు. ఒక పక్క మెంతులు వేసి మినపప్పు నానబెట్టుకున్నాను. అలాగే ఈవినింగ్ స్నాక్స్కి బఠానీలు కూడా నానబెట్టుకుంటున్నాను. నాకైతే బఠానీ గారెలన్నా శనగపప్పు గారెలన్నా ఇష్టం. మా ఇంట్లో అందరికీ మినపప్పు గారెలు చికెన్ కర్రీ కాంబినేషన్ ఉంటే చాలు. ఇవి కూడా తింటారు పిల్లలు, కాకపోతే అవి అయితే బాగా ఇంట్రెస్ట్గా తింటారనమాట. ఇవన్నీ పనులు అవుతున్నాయి కానీ చిక్కుడుకాయ మాత్రం ఉడకట్లేదండి. ఎంతకిని వాషింగ్ మిషన్ కూడా ఎండ్ అయిపోయింది, లాస్ట్ అయిపోయింది. బట్టలు అయితే తీసుకుని మేడ మీద ఆరబెట్టి వస్తాను. కొత్తిమీర ఈ ఆరబెట్టేటప్పటికి కొత్తిమీర ఇవి ఉన్నాయి కదండి, అవి అయిపోయాయి కదా. లాస్ట్ స్టవ్ కట్టుకొని చల్లారబెట్టుకుంటాను. నేను బట్టలు ఆరబెట్టి వచ్చే లోపల కొత్తిమీర అయితే చల్లారిపోద్ది. మిక్సీలో వేడిగా ఉంటుండగా వేయకూడదండి. ఫస్ట్ అయితే మిక్సీ గిన్నె పెట్టుకొని ఈ పచ్చిమిర్చి వేయించుకుని పచ్చిమిర్చి అయితే రుబ్బిసుకోవాలి. వాటితో కలిపి రుబ్బితే అవి సరిగ్గా నలగవు, తొక్కలు ఉండిపోతాయి. మా మిక్సీ ప్రాబ్లమో ఈ చట్నీ ప్రాబ్లమో నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేసుకుంటామండి. ఈ వేగిన మిశ్రమాన్ని వేగి నాకు ఖాళీగా ఉండడం వల్ల పచ్చడి కూర స్నాక్స్ ఇడ్లీ రుబ్బు ఇన్ని పనులు చేసుకున్నానండి ఈరోజు. అంతేకాకుండా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నాను. అది మీకు షూట్ చేసి చూపించలేదు వీడియో. ఫ్రిడ్జ్ కూడా కొంచెం బాగాలేదని పైన అలా క్లీన్ చేశాను. మీకైతే చూపించలేదు. నేను చాలా పనులు చేశాను. వర్క్ లేనప్పుడు ఇలాంటి పనులు చేసేసుకుంటే వర్క్ ఉన్నప్పుడు వర్క్ చేసుకోవచ్చు కదా అని ఉద్దేశంతో ఇలా చేసుకున్నాను. మీకు ఏమైనా సైడు కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏమైనా సౌండ్స్ ఉంటే ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే మార్నింగ్ అందరికీ అన్ని పనులు ఉంటాయి. ఎవరిని ఏ పని చేసుకోవద్దన్నా మన మాట వినరు. బాగోదు కూడా అది అలాగ అనడం. వాళ్ళు చేసుకోవద్దన్న వాయిస్ ఓవర్ ఇస్తున్నానని. కొంతమంది బట్టలు దుబ్బు బాదుకుంటారు, కొంతమంది ఏవో కొట్టుకుంటారు, కొంతమంది అమ్మడానికి వస్తారు. ఇన్ని సౌండ్లు వస్తుంటాయి మార్నింగ్. అలాగని నైట్ ఇద్దామంటే మా పిల్లలు టీవీ సౌండ్లు పెట్టుకుంటారు. ఏం చేస్తాము, ఇలాంటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. మార్నింగ్ టైంలోనే నాకు పీస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో అందరూ వెళ్ళిపోయి ఇచ్చుకుంటాను మార్నింగు వాయిస్ ఓవరు. ఇక్కడైతే కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేయలేదండి, కొంచెం క్షమించండి. వెల్లుల్లిపాయలు వేసి పోపు పెట్టేసుకుంటున్నానండి పచ్చడి.
ఈ పచ్చడి వారం రోజుల వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇడ్లీలోకైనా అన్నంలోకైనా రెండిట్లోకైనా బాగుంటుందండి. చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడైతే ఈవినింగ్ అనమాట. ఇది మా ఓన్ షూట్ చేయమంటే వాడికి నచ్చినట్టు షూట్ చేశాడు వీడియోని. ఏమన్నా అంటే నీకు వచ్చు నాకు రాదని అడుగుతాడు అంతే. బఠానీ పప్పు నానబెట్టుకున్నాను కదండి, శుభ్రం కడిగేసేది 2 సార్లు మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. ఖాళీగా ఉంటే ఎన్ని పనులు గుర్తొస్తాయి కదండి. ఇవి తినాలని, అవి అనాలని, ఇవి కొనాలని, నా పక్క వాళ్ళు తిరుగు వాళ్ళతో మాట్లాడాలని అన్నీ గుర్తుకొస్తుంటాయి. అదే పనిలో పడిపోతే ఏది గుర్తుకు రాదు. ఇది రుబ్బేసి ఇందులో ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి కలిపేసి చిన్న చిన్న వడల్లా వేసుకున్నానండి. చాలా బాగుంటాయి. బఠానీ పప్పు ఉంటుంది కదండి, అదేనండి. సాల్ట్ అయితే వేసుకోవాలండి. అన్నీ చేశాను. ఆరబెట్టిన బట్టలు తేవడం మర్చిపోయాను. మరుసటి రోజు వెళ్ళి మార్నింగ్ కొంచెం ఎండ తగిలాక తెచ్చానండి. ఒక్క పని మిస్ అయింది. బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ చేస్తాను మ్యాక్సిమము. మా వాళ్ళకి ఏమైనా ఈవినింగ్ స్నాక్స్ చేస్తే చాలా ఇష్టం అండి. ఏడ్చేస్తుంది గుసగుసలు ఆడేసుకుంటారు తల్లి అన్న తమ్ముడు ఇద్దరును. అమ్మ ఏటి వండేస్తుంది, ఏడ్చేస్తుందని గుసగుసలు ఆడుకుంటారు. అబ్బా చేస్తుందా అయితే ఇంకా ఇంకేమైనా కడుపు నిండి వరకు తినేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకా ఉన్నాయి ఏంటని అడుగుతారు. చెయ్యకపోతే మాత్రం నేను ఇంట్లో రుబ్బది ఉంటే వాళ్ళే అట్లాగనో ఏదో కళాయి రొట్టెలుగా వేసుకొని తినేస్తారు. లేదా గుడ్డట్లు, ఆమ్లెట్లు, నూడిల్స్ అవి చేసుకొని తినేస్తారండి. నన్ను అయితే ఇబ్బంది పెట్టరు. నా వర్క్ నేను చేసుకుంటాను. రెండు వడలు అయితే కంప్లీట్ అయిపోయి వేడివేడిగా ఇచ్చేస్తాను, తినేస్తారు పిల్లలు. ఇక ఇన్ని అయితే అయ్యాయండి. బాగున్నాయి కదా టేస్ట్. సరే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. బాయ్ బాయ్.